మొన్న పాల్ మా ఇద్దరికి గొడవ పెట్టిండు కదా, పెట్టిన ఇద్దరికి. ఈ రాజశేఖర్ నా లవర్ ఈడు. ఒక్కసారి నిజంగా చూడు, ఇట్లా చూస్తే ఎవరికైనా భయం వేస్తుందా? భయం. నేను నీతోటే ఉంటా అది ఇది చెప్తుంది. ఎవరికి తెలియదు. ఆయన కొట్టేసిన అంట, సంపేషన్ అంటుంది. ఏం చేసాము? ఎట్లా నన్ను కాపాడండి రా దీంట్లో నుంచి. కాపాడు. నువ్వు చేసిన లెక్క సరిగ్గా లెక్క చేసినావరా? ఏం చేయాలి రాజా? నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు నేను ఏం చేయాలరా? అరే ఇప్పుడు మొత్తం అందరూ గుద్ది సంపద నీకు. నువ్వు చంపుకున్నావు. అరే ఇంకోసారి ఇంకోసారి గుద్దుతా అని ఎట్లాంటి సలహాలు ఇస్తాడు. ఖచ్చితంగా నన్ను తప్పేయడానికి ప్రయత్నం చేశాడు. వెల్కమ్ టు పాల్ ఫ్యామిలీ. హలో గైస్, ఈరోజు ఏంటంటే మొన్న పాల్ మా ఇద్దరికి గొడవ పెట్టిండు కదా, పెట్టిన ఇద్దరికి. ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే, ఈ రాజశేఖర్ నా లవర్ ఈడు. అయితే ఈ నాతో రూమ్లో ఉంటాడు. నేను ఏం చేస్తున్నా అంటే ఈయన చంపేసి మొత్తం వైట్ బట్ట కట్టేసి తయారు చేసి నాకు ఏం చేయాలో అర్థమైతలేదురా, ప్లీజ్ ఎట్లా నన్ను హెల్ప్ చేయు, నన్ను కాపాడరా అని పాల్కు ఫోన్ చేస్తా. అప్పుడు వాడు వచ్చి వాడి రియాక్షన్ ఏముంటుందో, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో, నన్ను కాపాడడానికి ఏదన్నా గుంతతోటి పెడదామని ఎట్లాంటి సలహాలు ఇస్తాడు. ఖచ్చితంగా నన్ను తప్పేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ తప్పియడానికి ప్రయత్నం చేశాడు కదా, లాస్ట్కి రివీల్ చేసి ఏం చెప్తానంటే, నీ మీద ఫ్రాంక్ చేసినాం రాజా అని చెప్తాను. దాని తర్వాత వాడు ఎట్లా సీరియస్ అవుతాడు ఏంది అంతా చూసాం. వాడు మాకు మొన్న పుల్లలు పెట్టాడు కదా, ఆ కోపం మీరు మా ఇద్దరికి లొల్లి పెట్టిండు. కానీ ఈసారి అయితే లాక్డౌన్ మొత్తం మావన్కి మొత్తం శవం తయారు చేస్తున్నాం. ఎట్లా ఓకేనా రాజశేఖర్? మొత్తం ఓకే అంట. మొత్తం శవంలా తయారు చేసి ఆయనకి ఎట్లా భయపెట్టిస్తాం అంటే ఒక రేంజ్ లో భయపెట్టిస్తాం. ఇట్లా మరి ఇప్పుడు ఒక వైట్ క్లాత్ కావాలా, మొత్తం తీసుకుందాం, తీసుకొని మొత్తం చేద్దాం. రైట్ ఇద్దరికి మంచిగా ఉన్న దోస్తాలకు మాకు ఎర్రగొట్టేసి కొట్లాట పెట్టించి లొల్లి చేసి లాస్ట్ లో ఫ్రాంక్ అన్న కదా, వాళ్ళిద్దరికి ఇలా ఫ్రాంక్ ఎందుకు చూపిస్తాం. మొత్తం చుక్కలు చూపించుడే. అట్లనే మీరు కూడా సపోర్ట్ చేయండి గాయ్స్. ఏమైనా మీకు ఎంటర్టైన్ చేయడానికి ఈ వీడియోలని మీకోసమే. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మంచి కామెంట్స్ కూడా పెట్టండి గాయ్స్. చూడదర్మా మొత్తం అమ్మ భయం వేస్తుందిరా, మొత్తం ఎట్లుండదు. అరే శివం ఉన్నట్లనే ఉన్నాడు, సేమ్ నిజంగానే మొత్తం శివంలా ఉన్నాడు. రియాక్షన్ ఎట్లుంటుంది ఏమో తెలియదు. కానీ వాడు వచ్చినాక ఇప్పుడు ఏం చెప్దాం వానికి? చంపేసినామని చెప్తామా? చంపేసినావు, నాకు పిలిచినావు, నేనేం చెప్తా అంటే ఎవరు ఏమంటే ఏం చెప్తాం? నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు నిన్న నైట్ కొట్టేసినావు, ఇప్పుడు నాకు చెప్పినావు, నేను గిట్ట వాళ్ళకి చెప్తా. నాకైతే మస్తు భయం వేస్తుంది. నువ్వు ఏం చేస్తావు తెలియదు. నువ్వు ఊరికి పోంటున్నా, నేను ఊరికి వెళ్ళిపోను గమ్మున. ఎట్లయినా అట్లా చేసి సంబంధించి ఈ శవం పడేసాం. పెద్ద ప్లానింగే. ఓకేనే అంటే నేను వెళ్ళిపోవాలా, మీ ఇద్దరు పడేసా? ఏమైనా చేస్తాం అలా నువ్వు చేసినా కానుక ఆగో. సరే హైలైట్ ప్రాంక్ అయితే దాని మీద. ఆడ ఎట్లా పుల్లలు పెట్టిండో ఈరోజు చూసుకుందాం. వాళ్ళిద్దరు వచ్చినాక ఉంటుంది చూడు, వాళ్ళకు మొత్తం ఎట్లా వేసాం చూడు. అంటున్నా మొత్తం. అరే భయం వేస్తుందిరా నాయన. సరే ఫోన్ చేయాలా? ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా కదా. నువ్వు కాల్ చేయి, నేను రాను. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు. హలో ఏడునో రాజా? ఇలా చిల్కడలు. అరే ఏమైందంటే నిన్న చిన్న తప్పు జరిగిపోయిందిరా. ఏమైంది? వద్దు అనగా నా వెనకాల ఒక పిల్ల పడింది. అరే వద్దు అనగా డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి ఇంట్లో జోరి డోర్ పెట్టేసి పెద్ద లొల్లి చేస్తుంది. నాకేం చేయాలో అర్థం కాక కొట్టేస్తే పడిపోయింది. వస్తున్నమాట రియాక్షన్. ఏ శివం లేవకరా నాయన నువ్వు. అప్పుడు
సరే నా కొద్దిసేపు అట్లనే వాడుకో వచ్చేస్తాడు 2 నిమిషాలు. వచ్చేస్తారా? డోర్ పెట్టేసామా? డోర్ పెట్టేసాము. మీరే చూడండి ఎట్లా అనిపిస్తుందో. నిజం చెప్తున్నా, నిజం శవంలో ఉన్నా. ఒక్కసారి నిజంగా చూడు, ఇట్లా చూస్తే ఎవరికైనా భయం వేస్తుందా? భయం. వాడు మనకు పుల్లలు పెట్టుడేందో, మనం ఫ్రాంక్ చేసుడేందో మనకే భయం వేస్తుంది. అరే వేణు, అరే అందరిని ఎందుకు తోలుకొచ్చినావు? ఒక్కడిని రమ్మని చెప్పినా కదా నీకు. ఏ వద్దు అనగా నైట్ ఇంట్లోకి వచ్చేసింది. అది నేను లవ్ చేస్తున్నా, నేను లవ్ చేస్తున్నా, నేను నీతోటే ఉంటా, అది ఇది చెప్తుంది. ఏం చేసినావు పిల్లని? అరే కాదు, నేను లవ్ చేస్తున్నా, అది ఇది అని చెప్పింది. నీకెట్లా పిలిచినో నాకు ఎట్లా పిలిచినో, ఇది ఏం చేసినో రాతే లవ్ చేస్తున్నా, లవ్ చేస్తున్నా అది ఇది అని చెప్పింది వచ్చి. అరే లవ్ చేస్తున్నా అది ఇది అని చెప్పింది వచ్చి. నేను బయటకు ఇప్పుడు ఫోన్ చేసిండు. ఎవరైనా వస్తారా ప్లీజ్ రా, ఎవరైనా వస్తారు, ఎవరైనా వస్తారు కింద నుంచి లొల్లి పెట్టారు. అరే వేణు, మొన్ననే కాదురా పెళ్ళి అయింది, పిల్ల ప్రెగ్నెంట్ ఉంది, ఎందుకురా ఇవన్నీ నాటకాలు? నాకు తెలియదు, ఇంట్లోకి వచ్చేసింది, వద్దు అని చెప్పినా నేను ఇంటలేదు. అరే నువ్వు అంత సంపదంగినావు ఆరా ఆమెని? అరే ఎవర్రా పిల్ల అసలు? వచ్చేస్తుంది, నా మీద వచ్చేస్తుంది. నేను ఇట్లా కొడితే కూడా కలిగిపోయింది. అరే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇంట్లో వచ్చుడేంది? నీ ఇంట్లో మొత్తం నాకు తెలియదు, నాకు తెలియదు, తెలుసా? ఎవరికి తెలియదు. ఎట్లా చెప్తా చెప్పు? మీ భార్య తెలుసా? ఎవరికి తెలియదు. ఆయన కొట్టేసినంట, సంపేసిన అంటున్నా. మజాక్ లో మొత్తం ఏం చేస్తున్నావు? నీకు ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్తున్నా, బయటకి వెళ్ళిపోయే తల్లి అని చెప్తా ఉన్నా. నేను ఎంత బతిమలాడినా పోతలేదు. నేను నన్ను వచ్చి గట్టిగా పట్టేసుకుంటుంది. ఫోన్ చేసిన నాకు అట్లనే ఫోన్ చేసిందంటే మళ్ళీ నాకంటారు వాడు కొట్టినంట, కొట్టి చచ్చిపోయినంట. అది వచ్చి గట్టిగా పట్టేసుకుంటే గోడకు తగిలింది. అరే ఫస్ట్ నీ పని సంగతి చేస్తారా? ఇప్పుడు ఎట్లయితే నువ్వు చంపినావో అట్లనే తీసుకో. అరే ప్లీజ్ రా, కాపాడు. పక్కకి ఉన్నారు, ఏంద్రా పరిస్థితి? నా కాముక్తుంది ఏమన్నా చేయరా అంటే నేనేం చేయాలా? నేనా ఫోన్ చేయి. ఇప్పుడు ఏంది దీనికి ఏం చేసాము? ఏమో. అరే ప్లీజ్ రా, ఎట్లానన్నా నన్ను కాపాడండి రా, దీంట్లో నుంచి కాపాడు. నువ్వు చేసిన లెక్క సరిగ్గా లెక్క చేసినావరా? అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్. ఎవరు ఆమె? ఎందుకు వచ్చింది? నాకు ఎవరున్నారు చెప్పు? మీరు కాకుండా నాకు ఎవరు ఉన్నాం కానీ ఏం రా ఇది? నన్ను పట్టుకుని గట్టిగా పట్టుకుంది, నేను దొబ్బేసిన కూడా. నా కాలు చేతులు వణుకుతున్నాయి, సల్ల చెమటలు పడుతున్నాయి. అరే మీరు చూసిన వాళ్ళు ఇట్లా అంటే చేసినా నాకు ఎంత భయం వేయాలి రాజా. నేను ఇట్లుంది చూడు. నాకైతే తెలియదు, నేను వెళ్ళిపోతున్నా. దాన్ని చూస్తే నాకు భయం. ధర్మ వద్దురా ప్లీజ్. ఆలోచించారంటే ధర్మ ప్లీజ్, నా పేరు మీద లొల్లి చేయకుండా ఏడన్నా తోడి పెట్టేద్దాం. ఏడన్నా ఏడ పెడతావు గాడిది అంటే నా గురించి చంపిరారా మీరు? వీరేష్, నువ్వు చేస్తున్నా చాలా తప్పురా, నీకు చెప్తున్నా నేను. అరే ఒక పని చేద్దామా? అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొని వెళ్ళిపోదాం. అంబులెన్స్ పగలపూట ఎట్లా తీసుకోతావు? రాత్రి కూడా కాలేదు రా, కింద అంబులెన్స్ వస్తే ఎవరికైనా బాగా. అరే ఇప్పుడు నీ వెనకాల మేము కూడా వస్తాం రా, మేము కూడా బుక్ అయిపోతాం ఎవరు చూస్తే. అరే హెల్ప్ చేయరా ప్లీజ్ రా, ప్లీజ్. నన్ను ఎట్లా దీంట్లోకి నన్ను బయట ఎట్లా తెలియదు, ఏం చేయదు, ఎందుకు పాపం దాని ప్రాణం తీసేసినావు కదా. ఎట్లా బయట దీంట్లో ఏమనిపిస్తుంది? ముంగడ శవం ఉంది, ఏం మాట్లాడుతున్నా? అరే నిన్ను పిలిచింది ఇంకా పుల్లలు పెట్టడానికి కాదురా. అరే చెప్పురా, ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా. అరే ఆగుండు బాగా. అరే నాకు ఎట్లా అరే నీకు దండం పెడతారా ప్లీజ్? ఎట్లా చేసేసారా? నువ్వు నా కాలు ముక్తే నేనేం చేయాలి? వెళ్ళిపోయారా? ఇప్పుడు నేను ఏం చేయాలి రాజా? నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు నేను ఏం చేయాలరా? చేసి అంత చేసినావు పని అంత నాతో అయితే లేదురా భయ్. నేను అన్నం కూడా తాగితే ఏం చేస్తావు నీకు తెలియదు. ఆయన నువ్వు ఏం చేస్తావు? పని చెయ్యి,
రాత్రిపూట మోరికాడ వేసేసామా? ఇప్పుడు ఈ టైం కంటే పగలు ఉంది కాన్పని చీకటి పడే వరకు వెయిట్ చేయాలి వస్తుంది మనం. ఆ నైట్ వరకు అంటే వాసన ఆల్రెడీ నైటే మొత్తం కప్పి పెట్టి లేకపోతే ఆడ తీసుకోదామా? మా పట్టుకో ఎట్లా తీసుకోదాం. అరే ఇప్పుడు కాదురా, ఇప్పుడు కాదు, ఇప్పుడు పగలపూట ఎట్లా పోతారా? తెలియలేదు వీడు వచ్చిందంట. వీడు ఎందుకు వచ్చింది నాకు అర్థమైతలేదు. మళ్ళీ ఫోన్ చేసి నాకు ఏం చెప్పారు, జల్దీ రా అంటే వచ్చిన. జల్దీ రా అంటే నీకు మంచి చెడు ఏమైనా అయితే ఎవరు రా? నాకు తెలియదు, ఇంకోసారి ఫోన్ చేశారు. సిగ్గు శరమే లేదు నీకు. ధర్మ ఇటు భయం వేసింది. నైట్ వరకు మళ్ళీ వన్ మనసు మారింది అనుకో ఇక్కడనే ఉండిపోతుంది. ఇప్పుడు వేసేసాం అక్కడ. అరే ఇప్పుడు పోతే పోలీస్ కేసు అవుతుంది రా, మనం అంతా ఇరికిపోతాం రా. నైనా నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు రా భయ్? నీకు దండం రా నైనా, నీతో దోస్తాను చేయరా భయ్ నేను. అరే ఇట్లా అంటే నాకు ఎవరున్నారు మీరే కదా. అరే సరే రా భయ్, నువ్వు టెన్షన్ పడక రా భయ్, ఏదో ఒకటి చేద్దాం. కానీ నువ్వు ఇప్పుడు రా అంటే నాకు కూడా టెన్షన్ అవుతుంది నాకు. ఇప్పుడు నేను కనుక్కోవాలా చేయాలా? అరే ఏం లేదు, తాళం మీ దగ్గరనే ఉంటది కదా ఇంటి. నేను వెళ్ళిపోవాలి, ఊరికి వెళ్ళిపోవాలా నేను? అరే నువ్వు మా పేరు మీద ఏమైనా మాకు సంపాదికి నువ్వు మా పేరు మీద చంపినావు ఆరాధి. కొట్టుకుంటానే నేను ఊరికి వెళ్ళిపోతా, మీరు వేసేసండి. మా గురించి నువ్వు చంపినావారా? మా కోసం చేసినావా నువ్వు? మాకు పిల్లలు లేరా? మాకు ఏదో ఫ్రెండ్ ఫోన్ చేసి వస్తే ఇప్పుడు వేసేసాం, మాకు ఇరికిస్తున్నావు. వేసేసాం అయిపోతుంది. అరే ఇప్పుడు మొత్తం అందరూ ఏది గుద్ది సంపద నీకు. ఇప్పుడు అంతా మొత్తం పగలపూట రా, చీకటి కూడా అయితే లేదు. నాకు భయం భయం చిన్న పొరందిగా చిన్న పిల్లలాట ఆడే ఆట ఇది. అది ఎట్లా ఉందో చూడరా. అది వెళ్ళిపంటే ఎలా చేస్తాం దోస్తులు అంటే ఇవిట్లే దాంట్లోనా? అరే నేనేం చేయాలో వచ్చి నువ్వే కావాలా చేసేదంతా చేసే లెక్కలు చేసినావు. ఇంకా ఉర్రకు నువ్వే కావాలా కింద ఉర్రకు అని చెప్తున్నానా? మొత్తం నాకు భయం చేస్తున్నావు. మొత్తం కాలు చేతులు వండుకునే అవి. అరే నైట్ వరకు అంటే నేను తిన్నాను కూడా తినలేను రా. నేను అన్నం కూడా తినలేను, ఇంకా బ్రష్ కూడా అన్నం పోతుందా? ఇంత పెద్ద పని చేసినాక నువ్వు భయం వేస్తుంది నాకు. ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఫోన్ చేసినావు కొన్ని నీ మొత్తం బుక్కలు ఎరగొడతాను. అరే ఇది ఒక్కటి ఎక్కడైనా తీసి వేసేసేయో, నేను మళ్ళీ ఫోన్ చేయను. నువ్వు మా గురించి చంపలేనైనా, నా కోసం చంపలే. నీ దగ్గరకు వచ్చింది కాబట్టి నువ్వు చంపుకున్నావు. ఇంకోసారి ఇంకోసారి గుద్దుతా మొత్తం. అరే ఇప్పటి వరకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఏంద్రా? ఏం హెల్ప్ చేస్తాను రా? మనిషిని చంపేసినావు రా. నువ్వు మంచివా లేకపోతే పశువారా? అట్లా చంపుతారా? తెలియక జరిగిపోయింది. నేను కావాలని దీన్ని మొత్తం నువ్వే చూసుకోవాలా. నేను కావాలని నాకు భార్య పిల్లలు, నాకు భార్య పిల్లలు, ఆయనకు భార్య పిల్లలు. నీ నీకు దండం పెడతారు. ప్లీజ్ ఎట్లా ప్లీజ్ ఇంకోసారి నువ్వు గాండుతం దేశం ప్లీజ్ అరే నా కాలు చేతులు చెప్తా. ఏం ప్రాంక్ చెప్తా? మొన్న మా ఇద్దరికి ఎట్లా గొడవ పెట్టి మా ఇద్దరికి చెమటలు తీసిరా. ఇది ఏందో అయ్యో ఇది నేను చేసిన ఎవడు ఓడిడు చాడీ చెప్పాడు రాజశేఖర్. ఏం మంచిగా ఎట్లుంది బాగుందా? ఎట్లా చాడీలు చెప్పడం? చాడీలు చెప్తారు, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తారా? చెమట చూడు మొత్తం భయం వేసింది నాకు. చాలా భయపడ్డారు. రే నేను నిజంగా భయపడ్డా అట్లా అనుకుంటున్నా. అమ్మ తోడేసి చెప్తున్నా, నువ్వు నిజంగా ఏదో రే నువ్వు తాగిన తర్వాత ఏం చేస్తావు నీకే తెలియదు. చాలా తప్పురా ఇది రే. నేను ఇట్లా శవంలాగా పడ్డా నిజంగా. నువ్వు రాకముందు మాకే భయం వేసింది తెలుసా? నువ్వు రాకముందు మాకే భయం వేసింది. వీనికి ఎట్లా ఇదే వేసుకోనీకి చెప్తే అంటే మంచోనో పిచ్చోనో ఇంట్లో చూస్తే ఏమనుకుంటారు ఇట్లా గలీజ్గా. సూపర్ రా. తెలియలేని పని చేయరా నాయనా నువ్వు. మజాక్ చేయాలా? ఒక మజాక్ ఒక హద్దు ఉంటది. ఈ మజాక్లు చేసినావు అనుకో మంచిగా ఉండదురా. చెమటలు చూపించిన. అరే అవును, నువ్వు ఇంతగానో భయపడతావా?
భయపడదు కాదురా, కొట్టాట సంగతి వేరా. నువ్వు డైరెక్ట్ డెడ్ బాడీ లాగా కింద వంట పెట్టినావు, అది ఇట్లా చూసావా? నేను భయపడ్డా లోపల రాగానే. కానీ ఏమన్నా కానీ మధ్యలో ఒకవేళ నేను నిజంగానే చేస్తే నైట్ మోరియలిజం అది ఇది అన్నావు కదా, ఒకవేళ నిజంగా అయితే వేసేస్తుండే హెల్ప్. మళ్ళీ నువ్వు ఒక్కరిని ఉన్నావు, నీకు ఇంకా కూడా అమ్మ నాన్న ఎవరు లేరు, నువ్వు ఒక్కరిని ఉన్నావు, నాకు ఒక్కరిని దోస్తు నువ్వు. ఇద్దరికైతే